ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా క్యాడర్ను కాపాడుకునేందుకు అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్ జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ని కలిసిన వారు పసుపు కండువా కప్పుకొని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో ఈయుడిఏ మాజీ చైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. కొంతకాలంగా వైసీపీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న ఏలూరు మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నూర్జహాన్ పెదబాబు పార్టీ అధినేత జగన్ కు లేఖ పంపారు. ఏలూరు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా 47 వైసీపీ, 3 టీడీపీ గెలుచుకున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందే 2 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. తాజాగా మేయర్ దంపతులు కూడా టీడీపీలో చేరటంతో మరో 30 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇదే జరిగితే ఏలూరు కార్పొరేషన్ టీడీపీ వశం కానుంది. వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారినా తన పదవికి ఎలాంటి ప్రమాదం రాకుండా నూర్జహాన్ ముందుగానే టీడీపీలోకి జంప్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పరిణామం వైసీపీకి పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.